నా పేరు సంతోష్. మాది తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఎండాకాలం సెలవులను అమ్మమ్మ గారింటికి వెళ్ళి గడుపుదాం అనుకున్నాను. కానీ ఆ రోజు ఆదివారం. నాన్నకు ఒంట్లో బాగోలేకపోవడంతో అమ్మ ఈ ఒక్కరోజు గేదెలను తీసుకెళ్లి పొలంలో మేపుకొని రా అని చెప్పింది. నాకేమో గేదెల కాడికి వెళ్ళడం ఇష్టం లేదు. అలా అని అమ్మను బాధ పెట్టలేను. అమ్మకు సరే అని చెప్పి కొంచెం టిఫిన్ తిని బర్రెలను తీసుకొని పొలానికి బయలుదేరాను. కానీ ఆ రోజు రోజులా లేదు. ఏదో అపశృతి. పొలం నుండి మా ఇంటికి సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రతిరోజు పొలానికి వెళ్తూ రావడం జరుగుతుంది. కానీ ఆ రోజు గేదెలను తీసుకుపోతుంటే అవి ముందుకు వెళ్ళడం లేదు. వాటికి తోడు దారిలో కుక్కలు మొరగడం మొదలెట్టాయి. రోడ్డుపై గేదెలు వెళ్తుంటే కుక్కలు మొరగడం కామనే అనుకొని దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఎలాగోలా గేదెలను పొలానికి తోలుకుపోయి మధ్యాహ్నం 1 గంటల వరకు గేదెలను మేపి ఒక చెట్టు కింద కట్టేశాను. అప్పటికే నేను అలసిపోవడంతో చెట్టు కింద ఒక 10 నిమిషాలు కునుకుతీద్దాం అనుకున్నాను. అలా 10 నిమిషాలు నిద్రపోయాక ఏదో వింత శబ్దం రావడం మొదలైంది. నేను ఏదో అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. అలా కొద్దిసేపు అయ్యాక ఆకలి అవ్వడం మొదలైంది. ఇక లేచి ఇంటికెళ్ళి తినొద్దాం అనుకొని సైడ్కు మళ్ళీ లేద్దాం అనుకునేసరికి సడన్గా ఒక నల్లటి పిల్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది. దాన్ని అలా చూసేసరికి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది. నేను వెంటనే తేరుకొని దానిని కొంచెం గసిరించేసరికి అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ నాకు ఆ రోజు మార్నింగ్ నుండి ఇలానే జరుగుతుంది. అసలు ఏమైంది నాకు ఈరోజు అనుకుంటూ ఇంటి వైపు నడవడం మొదలెట్టాను. అప్పటికే అలసిపోవడంతో రెగ్యులర్గా వచ్చే దారి కాకుండా 200 మీటర్స్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఒక మొక్కజొన్న తోటలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. తోట మధ్యలోకి వచ్చేసరికి అప్పటిదాకా వస్తున్న పక్షుల కిలకిల రావాలు మాయమయ్యాయి. అకస్మాత్తుగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ సమయంలో నాకు కొద్ది దూరంలో ఒక తెల్లటి వస్తువు కదులుతున్నట్లు అనిపించింది. మొదట నేను దానిని చూసి అది మొక్కజొన్నలను పక్షులు, అడవి పందులు పాడు చేయకుండా దిష్టిబొమ్మను పెట్టారేమో అనుకున్నాను. కానీ నేను ముందుకు సాగే కొద్దీ అది తన తెల్లటి రూపాన్ని మార్చుకుంటూ నా వైపే వస్తుంది. నేను నడిచే కొద్దీ దాని తెల్లటి శరీరంలో నుంచి ఒక చెయ్యి సాగుతూ నా వైపే వస్తుంది. నా గుండెలోని భయం అంతకంతకు పెరుగుతుంది. ఇక ఇక్కడ ఉంటే ప్రమాదం అని అర్థం చేసుకొని పరిగెత్తడం మొదలెట్టాను. అయినా కూడా అది నన్ను వెంటాడుతుంది. నేను ఇంకా ఫాస్ట్గా పరిగెడదామనుకున్నా, కానీ నా అడుగులు కదలడం లేదు. కొంత దూరం పరిగెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసా. అది కనపడలేదు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపు ఒక చల్లటి గాలి నా మెడను తాకింది. భయంతోనే పక్కకు తిరిగి చూసా. ఒక వికృతమైన ఆకారం నన్ను మింగేయాలా అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. తప్పించుకుందాం అనుకున్నావా? నిన్ను ఈరోజు చంపకుండా వదిలిపెట్టేది లేదు అని దగ్గరికి వస్తుండగా ఏదో షాక్ కొట్టినట్లుగా ఆ దయ్యం దూరంగా పడింది. ఎందుకంటే నా మెడలో ఆంజనేయ స్వామి తాయెత్తుంది. ఆ దయ్యం అలా పడిపోవడంతో మళ్ళీ నా వైపు వస్తుందేమో అని అక్కడికి 100 మీటర్స్ దూరంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ దయ్యం వింత శబ్దం చేస్తూ, తప్పించుకున్నావని సంబరపడిపోకు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలేది లేదు అని వికృతంగా నవ్వి మాయమైంది. అది మాయమైనా కూడా దాని వికృతమైన రూపం ఇంకా నా దేహంలో ఇప్పటికీ వణుకు పుట్టిస్తుంది. అలా భయంతోనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పుడు అమ్మ, ఏరా అంతకన్నా చెమటలు పట్టాయి, మెల్లగా వస్తే ఏంది, పరిగెత్తుకుంటూ రాకపోతే అని అంది. నేను భయంతో జరిగిందంతా చెప్పాను. అప్పుడు అమ్మ, నువ్వు దేనిని చూసి ఏదనుకున్నావో, అలాంటివేమీ లేవు, అదంతా నీ భ్రమ. గత 30-40 సంవత్సరాలుగా గేదెలను మేపడానికి నేను మీ నాన్న వెళ్తున్నాం. అలాంటివేమీ మాకు కనపడలేదు. దయ్యాలు లేవు, భూతాలు లేవు అని కొట్టిపారేసింది. నాకేమో ఇప్పటికీ నా ఒంట్లో నుంచి భయం పోవడం లేదు. నాకు ఆంజనేయ స్వామి తాయెత్తు చిన్నప్పటి నుంచి కట్టుకోవడం అలవాటు. నాకు శక్తి, ధైర్యం మరియు నన్ను రక్షించేది ఆ ఆంజనేయ స్వామి అని నేను నమ్ముతాను. ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు అని మనసులో అనుకుంటూ చెయ్యి తలగడలా పెట్టుకొని నిద్రపోయా. మధ్యలో ఏదో చిన్న శబ్దం వినపడి లేచేసరికి మెడలో తాయెత్తు లేదు. నిద్రలో చెయ్యి తగిలి తెగిపోయింది. భయంతో తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనకు ఏదైనా కీడు జరగబోయే ముందు మాత్రమే ఆ తాయెత్తు తెగిపోతుంది అని చెప్పేవాడు. అది గుర్తుకు రావడంతో నా భయం ఇంకా ఎక్కువయింది. అప్పట్లో కరెంటు లేదు. గూట్లో వెలుగుతున్న దీపం తీసుకొని తాయెత్తును వెతకడం ప్రారంభించాను.
కొంతసేపటికి వెతికిన తర్వాత మంచం కింద తాయెత్తు దొరికింది. కానీ దాని చుట్టూ మట్టి ఉంది. మధ్యాహ్నం టైంలో మొక్కజొన్న తోటలో ఏదైతే మట్టి ఉందో అదే మట్టిని పోలి ఉంది. తోటలోని మట్టి ఇక్కడికి ఎలా వచ్చింది అని నా గుండెల్లో వణుకు మొదలైంది. తాయెత్తు తీసుకొని వెంటనే లేచి మా అమ్మ దగ్గరకు పరిగెత్తాను. అమ్మకు తెగిపోయిన తాయెత్తును చూపించగానే అమ్మ కంగారు పడడం మొదలెట్టింది. ఏంటిరా సంతోష్, ఇదెలా తెగిపోయింది అంటూ ఆ తాయెత్తును పరిశీలిస్తూ, చాలా రోజులు అయింది కదా కట్టుకొని, అందుకే తాయెత్తు వీక్ అయిపోయి తెగిపోయింది. వారం కిందే కొత్తది కడదామని మర్చిపోయాను. ఏమీ కంగారు పడకు నాన్న, రేపు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకో తాయెత్తు తీసుకొని వస్తా, ఇప్పటికైతే వెళ్ళి నిద్రపో అని అన్నది కంగారుగా. కానీ నాకు తెలుసు ఇదేదో యాక్సిడెంటల్గా తెగిన తాయెత్తు కాదు, మనకేదో కీడు జరగబోతుందని నాకు అర్థమైంది. అలా నా గదిలోకి వెళ్ళిన తర్వాత గూట్లో దీపం వెచ్చగా వెలుగుతుంది. దాని వెలుతురు రూమ్ మొత్తం వ్యాపించింది. అదే సమయంలో ఏదో శబ్దం, ఒక రకమైన కంపు వాసన. రూమంతా ఆ వాసనతో నిండిపోయింది. ఆ గది తలుపు కొంచెం పగిలి ఉంది. కానీ నేను ఊహించినటువంటిది అక్కడ జరుగుతుందని నాకు అర్థం కాలేదు. పగిలిన సందులో నుంచి ఒక తెల్లటి పొగ లోపలికి వస్తుంది. క్షణంలోనే ఆ పొగ రూమంతా వ్యాపించి ఒక వికృత రూపం ఏర్పడింది. దానికి కళ్ళు లేవు, కాళ్ళు కూడా లేవు. నేను దానిని చూసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నా, కానీ నా శరీరం బరువెక్కి ఎటూ కదలలేకపోతున్నాను. నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. అప్పుడు ఆ పిశాచి వింతగా నవ్వుతూ, ఏరా, నిన్న తోటలో తప్పించుకున్నావని అనుకుంటున్నావా అంటూ గది మూలలోంచి ఆ తెల్లటి ఆకారం పైకి లేస్తూ నా చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారిగా ఆ ఆకారం మంచం పక్కన చేరి నా చెవిలో వికృతంగా నవ్వుతూ, రేపు తోట దగ్గరికి రా, వస్తావుగా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని అనగానే నా గుండె వేగం ఇంకా ఎక్కువైంది. నేను గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి మా అమ్మ కంగారులో నా గది దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఆ ఆకారం కూడా క్షణంలో మాయమయ్యి గది తలుపులు తెరుచుకున్నాయి. నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మా అమ్మ నా దగ్గర కూర్చొని, ఏమైందిరా సంతోష్, ఎందుకలా అరిచావు, పీడకలలు ఏమైనా వచ్చాయా అని అడిగింది. నేను ఏదో చెప్పబోయా, కానీ మార్నింగ్ చెప్తేనే దయ్యాలు లేవు, భూతాలు లేవు అని అన్నది. ఇప్పుడు చెప్తే కూడా అసలు నమ్మదు అని నా మనసులో అనుకొని, అవునమ్మా, పీడకలలే వచ్చాయి అని సమాధానం ఇచ్చాను. అప్పుడు అమ్మ చెంబులో కొన్ని నీళ్లు తెచ్చి నాకు ఇచ్చింది. ఇదిగో, ఈ నీళ్లు తాగి పడుకో, ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ నాకు ఒక డౌట్ నా మనసును కలవరపెడుతుంది. అదేంటంటే, ఆ ఆత్మ నా గదిలోకి వచ్చి కూడా నన్నేమీ చేయలేదు. నా దగ్గర తాయెత్తు కూడా లేదు. పైగా తోట దగ్గరికి రా అంటుంది. అసలు ఏమై ఉంటుంది? ఇది అసలు కలనా లేదా నిజమా నిర్ణయించుకోలేకపోయాను. 2-3 గంటల తర్వాత నిద్ర పట్టింది. మరుసటి రోజు తెల్లవారుజామున నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే అదయింది. ఇలా భయపడుతూ కూర్చుంటే ఆ దయ్యం రాకుండా ఉండదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్నాను. ఆ రోజు తెల్లవారుజామునే భయపడుతూనే తోట దగ్గరకు వెళ్ళాను. ఆ తోటకు 20 అడుగుల దూరం ఉంది అనగా మళ్ళీ అదే కంపు వాసన, చల్లటి గాలి చెవిని తాకుతుంది. నాకు భరించలేని భయాన్ని వేస్తున్నా కూడా చేతిలో ఉన్న దీపాన్ని మ్యాచ్ బాక్స్తో వెలిగించాను. ఒక్క క్షణంలోనే అదే తెల్లటి ఆకారం పైకి లేచింది. నేను ధైర్యం చేసుకుని, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని అడిగాను. అది బిగ్గరగా రోదిస్తూ, విడిపించు, నన్ను విడిపించు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసి, ఎవరు నువ్వు అని అడిగాను. అప్పుడు ఆ ఆత్మ నా పేరు లక్ష్మి అని బదులించింది. ఆ ఆత్మ అలా చెబుతుండగా నేలపై ఏదో రెపరెపలాడుతూ కనిపించింది. కిందికి చూశాను. ఒక ఎరుపు రంగు చీర యొక్క అంచు భూమిలో నుంచి కొంత భాగం పైకి లేచి గాలికి కొట్టుకుంటూ ఉంది. నాకు డౌట్ వచ్చి ఏంటా అని కొంచెం గట్టిగా ఆ చీరను బయటికి లాగాను. అది భూమిలో చాలా కాలం నుండి ఉందేమో, అందుకే ఎంత లాగినా కూడా బయటికి రావడం లేదు. నా చేతిలో మా నాన్న పొలం పనులకు వాడే చిన్న కర్రు లాంటిది ఉంది. దాని సహాయంతో మెల్లగా తవ్వడం ప్రారంభించాను. తవ్వుతూ ఉండగా మళ్ళీ అదే కంపు వాసన. అలా కొంతసేపు తవ్విన తర్వాత మట్టిలోంచి చెప్పులు బయటపడ్డాయి. అవి ఒక అమ్మాయి చెప్పులు. ఇంకా నాకు డౌట్ పెద్దదయింది. అలా తవ్వుతూ ఉండగా కొన్ని ఎముకలు, అస్థిపంజరం కూడా బయటపడింది. నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇక్కడ ఎవరో మరణించారు, వాళ్ళ ఆత్మ నన్ను పిలుస్తుంది అని అర్థమైంది. అంతలోనే నాకు పూర్వం ఆ ఊరి పెద్ద మనుషులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మి అనే అమ్మాయి
పక్క ఊరిలో ఒక అబ్బాయిని లవ్ చేసింది. అది వారి తల్లిదండ్రులకు ఇష్టం లేక ఆ తోటలోని ఒక గదిలో బంధించారు ఆమెను. అది తట్టుకోలేక ఆ అమ్మాయి గదిలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న ఆ అబ్బాయి కూడా కనపడకుండా పోయాడు. అందుకే తోట వైపు ఒంటరిగా ఎవరూ వెళ్ళలేరు. ఇదంతా గుర్తొచ్చి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ చీర యొక్క అంచును, కొన్ని ఎముకలను గంగా నదిలో వదిలేస్తే ఆత్మకు విముక్తి కలుగుతుంది అని అనుకొని మరుసటి రోజు నా ఫ్రెండ్ క్రాంతిని పిలిచి ఇద్దరం కలిసి దగ్గరలోని గంగా నదికి వెళ్ళి ఇక ముందు ఆ ఆత్మ ఎవరిని బాధ పెట్టకుండా ఆ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆ ఆస్తికలను గంగా నదిలో వదిలేశాము. ఆ సమయంలో నా చెవిలో ఒక చల్లటి గాలితో ఆత్మ యొక్క చివరి వీడుకోలుతో ఆ ఆత్మ నాకు ధన్యవాదాలు చెబుతూ మాయమైంది. ఆ రాత్రి నుండి నేను ఏ ఇబ్బంది లేకుండా మొదటిసారి ఏ కలలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోయాను.